హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో మొత్తానికైతే నామినేషన్లో ఏముండదు అనుకున్నాం కదా. సో బిగ్ బాస్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే పెట్టాడు. ఆ ట్విస్ట్ ఏంటిదంటే హౌస్ మేట్స్ అందరిది, అవినాష్ తప్ప అందరు హౌస్ మేట్స్ది సేఫ్ అనే ఒక పోస్టర్ అయితే ఇచ్చాడు. ఆ పోస్టర్ని సరైన కారణాలు చెప్పి ఆ పోస్టర్ని ఎవరైతే సేఫ్లో ఉండకూడదు అని చెప్పేసి అని ఉంటారో వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలన్నమాట. నామినేషన్ ప్రక్రియ లెక్క అనుకోండి ఇది కూడా. సో అలా ఎవరిని నామినేట్ చేశారు ఏంటి అని అంటే ఈ క్లియర్ కట్గా అది కామన్గా జరిగేది. ఒక్కొక్కరు అది ఫస్ట్ ఛాన్స్ వచ్చేది అవినాష్కి వస్తుంది. అవినాష్ స్టార్ట్ చేస్తాడు ఆ ప్రక్రియ. సో అంతకంటే ముందు ఈ నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఈ వర్షన్లో ఎవరు రైటు ఎవరు రాంగు, అసలు నిజంగా ఏం జరుగుతుంది, ట్విస్టుల మీద ట్విస్టులు అన్నట్టు ఈరోజు ఎపిసోడ్ను పట్టి అస్సలు విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అయిపోతుంది. అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ లైవ్ చూడాలంటే పిచ్చ బోర్ కొడుతుంది. అబ్బా ఏమీ లేదు లైవ్లో అయితే. వాళ్ళు అటు ముఖం మార్చుకొని వీళ్ళు ఇటు ముఖం మార్చుకొని కూర్చోవడమే సరిపోయింది. పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు లైవ్లో. సో మీకు ఏమైనా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అట్ ఫస్ట్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే నాకు అనిపించింది సో నామినేషన్ సేఫ్ జోన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనే విధంగానే ఉండబోతుంది అనమాట. సో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనేది పెద్ద ట్విస్ట్ ఉంటుంది అంటే ఏమీ ట్విస్ట్ ఉండదు. కానీ బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అండ్ అందరికీ ఇప్పుడు ఉన్న 5గురికి ఒక ప్రక్రియ ఇచ్చాడు, లాస్ట్లో ఉన్న 2కి వేరేలాగా ప్రక్రియ ఇచ్చాడు. అండ్ అది ఎందుకు అని అంటే బయట సిచ్యువేషన్స్ బాగాలేక వర్షం పడడం వల్ల దాన్ని మార్చారు అని అంట. ఇది మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాము, అంతకుమించి ఏం లేదు. అవినాష్ వచ్చేసరికి విష్ణుప్రియని సేఫ్ ఉండకూడదు అని చెప్పేసి అని అంటాడు. ఎందుకనంటే ఆమెకు ఒక ఏదైతే రూల్స్ రెగ్యులేషన్ ఒక గేమ్ ఒక్కటే ఉండాలి, స్ట్రాటజీ వాడాలి, గేమ్ ఎలా ఆడుతున్నామో చూడాలనే దాని మీద బేస్ అయితే మనోడు చేస్తే దానికి ఈమె చెప్పే పాయింట్స్ అయితే నిజంగా విష్ణుప్రియ ఇంత అసలు నాది నత్తి బ్రెయిన్ అన్నది అసలు మామూలుగా కాదు. అసలు పాయింట్లు ఏకంగా పాపం నాగార్జున గారు అనే దగ్గరకు వచ్చింది ఆమె సిచ్యువేషన్ గేమ్ అనమాట. సో ఇక్కడ సేఫ్ వచ్చేసరికి మళ్ళీ విష్ణుప్రియని తీసేస్తాడు. విష్ణుప్రియ వచ్చి గౌతమ్ని చెప్తుంది. గౌతమ్ చెప్పింది ఏంటి అంటే చాలా క్లారిటీగా గౌతమ్ చెప్తాడు, నేను ఏమనుకుంటున్నాను నీకు తెలియదు, నువ్వేం కన్వే చేయాలనుకున్నది కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడితే అవునవును నువ్వు చాలా అది. అండ్ పాపం నాగార్జున గారు మాట్లాడుతుంటేనే అంటే హోస్ట్ మాట్లాడుతుంటేనే మధ్యలో ఇంటరప్షన్ అయ్యి చేసి అది చేయాలంటే అరే తప్పున్నప్పుడు అక్కడ క్లియర్గా తెలుస్తుంది. నువ్వు నాగార్జున గారికే సపోర్ట్ చేసి అయ్యో పాపం అని అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి చిల్లరగా చేస్తేనే నాగార్జున గారు చేసిన ఆ పాయింట్ మిస్టేక్స్ ఏదైతే ఉందో అవి ఏంటంటే బయటికి చిల్లరగా పోర్ట్రేట్ అయినాయి. ఇలా హౌస్ మేట్స్కి అడిగే ఛాన్సు అనేది వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చారనమాట. సో తప్పుని తప్పనకపోవడం కూడా పెద్ద ఇష్యూ అనమాట. సో ఇప్పుడు ఎందరో మాట్లాడుతున్నారు కదా, కన్నడ బిగ్ బాస్లో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, కన్నడ బిగ్ బాస్లో వెళ్ళిపోతాను అంటే అసలు ఏకంగా ఇక్కడ ఇంత రచ్చ చేసి ఇంత అడావిడి చేసిన శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ నుంచి 2 వారాలు కూడా ఉండలేకపోయింది అని అంటే ఆలోచించండి. ఆ రేంజ్లో ఉంటుంది అక్కడ హోస్ట్కి ఇక్కడ హోస్ట్కి డిఫరెన్సెస్. తప్పు ఎప్పటికైనా తప్పనే చెప్పాల్సిందే. నువ్వు ఫేవరిజం చూపించాలి అని అంటే అక్కడ బిగ్ బాస్ టీమ్ ఫేవరిజం చేస్తుందా, లేదంటే నాగార్జున గారు ఫేవరిజం చేస్తున్నారా, కంటెస్టెంట్స్ లేపడానికి ఫేవరిజం చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నదో, వేరే లాంగ్వేజెస్కి ఈ లాంగ్వేజ్కి డిఫరెన్సెస్ ఏదో ఆ డిఫరెన్సెస్ చాలా ఉండే అనమాట. సో అందుకే చెప్తున్నాను అనమాట, హోస్ట్ ఏ పాయింట్స్ మాట్లాడాలో ఆ పాయింట్స్ మాట్లాడాలి, లేదంటే ఆ టాపికే వదిలేయాలి. అసలు ఏ సంబంధం లేక ఎదుటోడు మాట్లాడినప్పుడు అసలు సంబంధమే లేకుండా పాయింట్స్ వదిలేస్తాడు. ఈ పాయింట్స్ ఉండేసరికి విష్ణుప్రియ అదే పాయింట్ తీసుకొచ్చి దానికి గౌతమ్ నాకు అక్కడ పడ్డది, నేను తప్పు చేశాను, అదే తప్పు చేయకపోయినా తప్పు అని ప్రూవ్ చేశారు. అక్కడ హోస్టే ప్రూవ్ చేశారు, నాగార్జున గారే ప్రూవ్ చేశారు. అంటే వెనకాల బ్యాక్ అండ్ టీం చెప్తారు, కానీ బ్యాక్ అండ్ టీం చెప్తే మనం ఏం బయటికి పోర్ట్రేట్ అవుతున్నాం అనేది కూడా తెలియాలి కదా. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చెప్పిందే గొర్రెలాగా ఊపాల్సిన అవసరం ఎవరికీ లేదు అక్కడ. సిచ్యువేషన్ హౌస్ మేట్స్ అవని, ఆడియన్స్ కావని, అండ్ హోస్ట్ కావని, ఇంకా టీం కావని. సో కొంచెం ఆలోచించుకొని చేయాల్సినవి అలాంటి పాయింట్స్ వేరే విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. సో గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఇష్యూ పెద్దగా అయిపోయింది అనమాట. ఏంటి అంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్లో నాకు పర్సనల్గా అనిపించింది. సో ఏమైంది అని అంటే నువ్వు నిఖిల్ చెప్పింది ఏంటి, పదే అదే పాయింట్స్. నేను ఏదైనా మాట్లాడితే డిస్రెస్పెక్ట్ అంటావు, నేను పృథ్వీ ఇంకొక పర్సను అని మేము మాట్లాడితేనే డిస్రెస్పెక్ట్ అంటావు, నువ్వు మాట్లాడితే డిస్రెస్పెక్ట్ కాదనంటే ఖచ్చితంగా ఆ గౌతమ్ విషయంలో వచ్చేసరికి ఇది ఎవరు అనుకున్నా కూడా ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే గౌతమ్ ఏదైనా మాట్లాడితే దాన్ని రిపీటెడ్గా మాట్లాడతాడేమో కానీ ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ తప్పు అని అనిపించింది అనుకో, తప్పు అని వేరే వాళ్ళు చెప్పారనుకో ఖచ్చితంగా అపాలజీ చేస్తాడు.
ఇక్కడ నిఖిల్కి అండ్ గౌతమ్కి ఉన్న వ్యత్యాసం అదే అనమాట. సో ఇన్ని రోజులు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు నిఖిల్ మాట్లాడుతున్నాడు, నిఖిలే ఒప్పుకున్నాడు, ఇంకా లాస్ట్కి వచ్చేసాం కదా, ఇప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు ఇంకా వేరే లేదు కదా, అందుకనే మాట్లాడుతున్నాడంటే ఇన్ని రోజులు ఆడింది సేఫ్ గేమే కదా. ఆయనకి నాకే 2 ఫేస్లు ఉన్నాయి. అప్పుడు అది నిజమా ఇది నిజమా అని అన్నప్పుడు అది నిజమే ఇది నిజమా అంటే నాకు 2 ఫేస్లు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఆయనంతలో ఆయన ఒప్పుకున్నాడు కదా. ఇన్ని రోజులు లేవని వాయిస్ అండ్ ఇప్పుడు లేచిందనంటే కారణం అదే. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంది, యష్మిని ఒక పాములాగా వాడుకుంటున్నాడు, పాములాగా వాడుతున్నాడు, ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అందరూ చెప్పారు. అక్కడ ప్రాబ్లం రాలే, నాగార్జున గారు దాన్ని క్వశ్చన్ చేయకపోవడం అది ప్రాబ్లం కాలే. ఇప్పుడు ఏంటంటే నువ్వు వేరే విధంగా తప్పుగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, వేరేలాగా ఉంటుంది అని అంటే బెదిరిస్తున్నాడా అసలు పాపం. నిజంగా నేను అందుకే చెప్పాను, పృథ్వీ చాలా విషయాల్లో చాలా బెటర్ నిఖిల్ కంటే విన్నర్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే హ్యాంగర్ ఉందో హ్యాంగర్ ఒక్కటి లేకుండా ఉంటే పృథ్వీ ఈజ్ ద బెస్ట్ కంటెండర్. ఈవెన్ గౌతమ్ కంటే కూడా బెస్ట్ కంటెండర్ ఐ ఫీల్. నేను అదే ముందు నుంచి కూడా చెప్తున్నాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇన్ని రోజులు అది చేయలేదు. ప్రోమో కట్ చేసినప్పుడు ఏం చేశారు, యష్మిని వాడుకుంది ఎవరు, నువ్వే కదా. యష్మికి ఏ క్లారిటీ ఇవ్వకపోవడం నువ్వే కదా. యష్మి అంత ఏడవడానికి కారణం నువ్వే కదా. యష్మి ఏం మాట్లాడింది ఏంది అనేది క్లియర్గా బయటకు వచ్చినాక సిచ్యువేషన్ చూస్తే నీకే అర్థమవుతుంది. దాన్ని చూసుకొని ఇంకా వీళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకా వాళ్ళ గ్రూప్ గేమ్లోగానే నడుస్తుంది. నబీలు, నిఖిలు అండ్ విష్ణుప్రియ, ప్రేరణ, ఈ నలుగురు మొత్తం గ్రూప్ గేమే. అసలు ఎంత కంప్లీట్ టార్గెట్ ఈజ్ ఓన్లీ గౌతమ్, కృష్ణ. అదే క్లియర్గా కనిపిస్తుంది కదా. నాకు అనిపించినప్పుడు ఇప్పుడు నేను 2 ఫేస్లు ఉన్నాయని నేనే ఒప్పుకున్నాక నేను ఎంత తప్పు కాదు అని అనుకొని వాదించినా కూడా ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. అప్పుడు నిజమే ఇప్పుడు నిజం అంటే అప్పుడు సాఫ్ట్గా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నాడు. సో పృథ్వీ ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేశాడు, పృథ్వీ వెళ్ళిపోగానే వేరేలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టినట్టే కదా. ఇంకా వేరే విధంగా ఏం సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు కదా. ఆ సిచ్యువేషన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఆ కొత్తగా కనిపిస్తున్నట్టుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ఫోకస్ కంప్లీట్గా అంతా అయిపోయినాక కూడా లాస్ట్ మూమెంట్లో కూడా ఈ ఫోకస్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ చేసేది అమర్దీప్ చేసే తప్పు అదే అనమాట. అమర్ విన్నర్ కాకపోవడానికి రీజన్ కూడా అదొక్క రీజనే. ఎందుకంటే పదే పల్లవి ప్రశాంత్ను టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి విషయాల్లో ట్రిగ్గర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ విషయంలోనే ఎందుకంటే విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేసినప్పుడు వాళ్ళకు వర్కౌట్ అవుతుంది, కానీ ఈయనకి ఎందుకు వర్కౌట్ అవుతుంది. అక్కడ ఏమైపోయిందనంటే సేమ్ అమర్దీప్ సిచ్యువేషన్నే మళ్ళీ రిపీట్ అయిపోయినట్టుగా నాకు అనిపించింది. నిఖిల్ అదే చేసుకుంటాడంటే ఆ చేతులారా అదే చేసుకునేటట్టుగా కనిపించింది అనమాట. సో ఈ విషయంలో గౌతమ్ సోలో ప్లేయర్, నేను ఇండివిజువల్ ప్లేయరు అంటే ఖచ్చితంగా ఇంకో క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా నా నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పడం తప్పే ఉంది దాంట్లో. దీన్ని కూడా తప్పు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్తారు ఇంకా మొదలు పెడతారనమాట. సో ఆ వర్షన్లో వచ్చేసరికి నాకు 100% నాకు గౌతమ్ కరెక్ట్ అనిపించింది. సో మీకేమనిపించింది ఏంది, చాలామంది దీన్ని పాయింట్అవుట్ చేస్తారు. అంటే యష్మిని వాడుకున్నాడు అని అంటే అందరూ చెప్పింది అదే కదా. హౌస్ మేట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పింది అదే, హౌస్ మేట్స్ వాడింది. ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, నేను సైలెంట్గా ఉన్నావు క్లారిటీ ఇవ్వలేదని. అందరి ముందు ఏముంది మాట్లాడలేకపోయింది కదా. సో ఆ విషయంగా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి గౌతమ్ నిఖిల్ని చేస్తే నిఖిల్ రోహిణిని చేస్తాడు, రోహిణి ప్రేరణని చేస్తుంది, ప్రేరణ నబిల్ని చేస్తుంది. సో ఇక్కడ ప్రేరణ నబిల్ని చేసే టైంలో వచ్చేసరికి వర్షం పడిందంట. వీళ్ళని యాక్షన్ రూమ్కి తీసుకెళ్ళి వీళ్ళకు బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీరు దాని మీద మీకు నచ్చిన అమౌంట్ రాయమని అంటే, సో మన ప్రేరణ 4 lakhs రాస్తుందంట అండ్ నబిల్ 15 lakhs రాస్తారంట. సో ఆ విధంగా ఇద్దరు ఓవర్గా రాశారు, ఎక్కువ అమౌంట్ రాశారు అని చెప్పేసి ఇద్దరిని కూడా సేఫ్ జోన్లో నుంచి లేకుండా చేస్తారంట. సో మొత్తానికి ఇది జరిగిన సిచ్యువేషన్ సినారియో అనమాట. సో మీకేమనిపించింది, ఈ ట్విస్ట్ ఎందుకు ఇచ్చాడు, ఆ మాత్రం పెట్టడం ఎందుకు, నాకేం అర్థం కాలేదు. దాని బదులు ఏదో టాస్క్ పెట్టేసి దాని వల్ల ఏదో బెనిఫిట్ వచ్చడం ఏదో జరగడం అనేది జరిగితే మంచిగా ఉండొచ్చు. అలాంటిది ఏం జరగలేదు. సో మొత్తానికి ఇదే అనమాట. సో మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కూడా కింద కామెంట్ చేసి అయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి, తప్పేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యేది మర్చిపోద్దు. అండ్